ఏకాదశి పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వైకుంఠపురంలో శ్రీ మూల విరాట్ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం కోసం ఉదయం నుండి భక్తులు బారులు తీరారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. పక్క ప్రాంతాల నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు సందర్శించుకుంటారని ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు పేర్కొన్నారు. లక్ష్మీనారాయణ శ్రీ వైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో అశ్వదాచార్య స్వామి వారి దివ్య భాగ్య మంగళ ఆశీ వైభవంతో అద్భుతమైనటువంటి ధనుర్మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదిన వేలాది మంది భక్తులు శ్రీవారిని ఉత్తర ద్వారం నుండి స్వామివారిని సేవించుకొని దర్శించుకుని ధరిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. శ్రీ వైకుంఠనాథుడైనటువంటి ఆ వెంకటేశ్వరుడు ఇందరికీ అభయంబులిచ్చు చేయి అని బంగారు హస్తం ధరించి 14 భువనబాండలకు ప్రతీకగా ఈ లోకంలో వెలిసినటువంటి అత్యద్భుతమైన అతి సుందరమైనటువంటి మూర్తి మన విరాట్ వెంకటరమణుడు. సుమారుగా ఇప్పటికే 20 నుంచి 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈరోజు సాయంత్రం వరకు 1,50,000 పైచులకు మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. అందరూ రండి. ఉత్తర ద్వారం ఇవాళ రేపు
మన కోసమై ఆ వైకుంఠనాథుని దర్శించుకోవడం కోసమై ఏర్పాటు చేయబడింది. అందరూ రండి, చక్కగా భగవంతుని ప్రార్థన చేయండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే భగవంతుడి సన్నిధిలో ప్రత్యేకించి శ్రీమన్నారాయణుడి యొక్క పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలుగా ఉన్నటువంటి ఆ రూపాలను ఎవరైతే దర్శించుకుంటారో, అది కూడా వైకుంఠ ద్వారంగా చెప్పబడేటువంటి ఉత్తర ద్వారంలో దర్శించుకుంటారో వాళ్ళకి ఇహపర సుఖాలు లభిస్తాయి అని మనకు గరుడ పురాణం లాంటి భవిష్యోత్తర పురాణం లాంటి పురాణాలు చెప్తున్నాయి. మీ అందరికీ కూడా ఆ విరాట్ వెంకటరమణుడు అనేకములైన శుభాలను అనుగ్రహించుగా కానీ ఇంకోటి పర్వదినాన మీ అందరికి ఆశీస్సులు అందిస్తూ జై శ్రీమన్నారాయణ.